జిమ్ చేసి మానేయడం వల్ల వెయిట్ గెయిన్ అవుతామా? క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకైతే చూడండి. సో, ఇక్కడ మనం చూస్తే రెగ్యులర్‌గా జిమ్‌కెళ్ళడం వల్ల మనం అనుకున్నట్టుగానే వెయిట్ లాస్ అవుతుంది. అండ్ మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. కానీ కొన్ని కేసెస్‌లో కొంతమంది వెయిట్ గెయిన్ అయ్యామని కంప్లెయింట్ చేస్తుంటారు. రీజన్స్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ పోర్షన్ కంట్రోల్. మనం రెగ్యులర్‌గా జిమ్‌కెళ్తున్నప్పుడు మన డైట్ కంట్రోల్‌లో ఉంటుంది. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తాం, షుగర్స్ అవాయిడ్ చేస్తాం అండ్ హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తాం. సెకండ్ వన్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. కొంతమంది ఏం చేస్తారంటే 5 కిలోస్ 10 కిలోస్ టార్గెట్ పెట్టుకుంటారు. అది రీచ్ అవ్వగానే రిలాక్స్ అయిపోతారు. అమ్మయ్య మనం అనుకున్న గోల్ రీచ్ అయిపోయాం, ఇంక పొద్దున్న లేచి జిమ్లు వాకింగ్లు ఎవడ చేస్తాడు అని మొత్తానికే వదిలేస్తారు. సో అదొక రీజన్. సో నేనేమంటానంటే ఈ ఫిట్నెస్కి ఒక డెస్టినేషన్ పాయింట్ అని ఏముండదు. కొంతవరకు చేసి ఆపేస్తే సరిపోతుంది కదా అని. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఎందుకంటే మనం హెల్దీగా ఉండాలన్నా, మన బాడీని ఒక మంచి షేప్లో మెయింటైన్ చేయాలన్నా మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ మనం పోర్షన్ కంట్రోల్లో కూడా తినాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ నేను ఎప్పుడు చెప్పేది గుడ్ స్లీప్. మీరు రెగ్యులర్గా ఒక 7 to 8 అవర్స్ పడుకుంటే మన బాడీలో ప్రాపర్గా ఫంక్షన్స్ అవుతాయి. మన మూడ్ బాగుంటుంది, మన బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది, మన కార్టిజాల్ లెవెల్స్ బాగుంటాయి. ఒక గుడ్ స్లీప్ మన వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల మీరు జిమ్ చేసి మానేయడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.